ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనము. మన పితరుల దేవుడు తన సేవకుడునైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పేతురు, యోహానులు సొలొమోను యొక్క మండపంలో ఎంతోమంది ప్రజలతో, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో కావచ్చు, ఇంకా మిగిలిన వారు కావచ్చు, చాలామందితో వారు ఈ విషయాలని పంచుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఆలకిస్తే ఆ శృంగారమను దేవాలయంలో ఈ విషయాలను వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారిని మహిమపరిచి ఉన్నాడు, కానీ సిలువుకు మీరు అప్పగించారు. పిలాతైతే ఆయన్ని విడుదల చేయడానికి నిశ్చయించాడు, అయినా మీరు ఆయనని నిరాకరించారు. పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవాది దేవుణ్ణి నిరాకరించారు. నరహంతకుడైన మనుష్యుణ్ణి అనుగ్రహింపమని అడిగి ఉన్నారు. అంటే ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏది అంగీకరిస్తున్నాము, ఏది నిరాకరిస్తున్నాము. అంటే కొంతమంది ఏమో కొన్ని మేలైన వాటిని నిరాకరించవచ్చు, అంటే ఒప్పుకోకపోవచ్చు అండి. కొంతమంది నిజాన్ని ఒప్పుకోలేరు, నీతిని ఒప్పుకోలేరు, న్యాయాన్ని ఒప్పుకోలేరండి. అంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆనాటి యూదులు కూడా అలాగే ఉన్నారండి. యేసుక్రీస్తు వారిని ఒప్పుకోలేకపోయారు, అంగీకరించలేక సిలువు వేయమని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆనాడు రోమా ప్రభుత్వం యొక్క గవర్నర్ పొంతు పిలాతు విడుదల చేయటానికి ప్రయత్నించిన ప్రజలు ఏమాత్రము కూడా ఒప్పుకోలేదండి, నిరాకరించారు యేసుక్రీస్తు వారిని. ప్రియమైన వాళ్ళు కేవలము యేసుక్రీస్తునే నిరాకరించారంటే ఆయనలో ఉన్న రక్షణని, విమోచనని, పరిశుద్ధతని, నీతిని, యథార్థతని నిరాకరించారండి. అంతేకాకుండా ఆయన ద్వారా ఆ నిత్య జీవానికి వెళ్ళే మార్గమును కూడా నిరాకరించి ఉన్నారు. ఆయన పాపమునకు ప్రియమైన వాళ్ళ ప్రక్షాళన చేసినవాడు, ప్రతి ఒక్కరి పాపమును క్షమించిన వాడండి. అటువంటి అత్యున్నతమైన గుణములు కలిగిన దేవాది దేవుడు. కావున నిరాకరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా ప్రశ్నించుకోవాలండి. ప్రియమైన వాళ్ళరా, ఒప్పుకోలేని స్థితిలోనికి వెళ్ళకూడదండి. ఆయన చేసింది చాలా ఉన్నతమైన పనే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.